రీసెంట్ గా అల్లు అర్జున్ గారు మారుతినగర్ సుబ్రహ్మణ్యం అనే ఒక మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి వచ్చి ఒక స్పీచ్ అయితే ఇచ్చారు. ప్రస్తుతం ఆ స్పీచ్ అయితే మన పిఎస్పీకే ఫ్యాన్స్ అలానే మెగాస్టార్ ఫ్యాన్స్ అందరూ దాన్ని కాంట్రవర్సీ చేస్తారు. అందులో ఏం మాట్లాడారు, నాకు ఇష్టమైతే నేను ఎక్కడికైనా వెళ్తే, దాంట్లో మా ఫ్రెండ్ అయితే నేను ఎక్కడికైనా వెళ్ళి ఎవరినైనా సపోర్ట్ చేస్తా అనుకుని మాట్లాడారు. ఓకే, దాంట్లో తప్పేం లేదండి, నాకైతే అది తప్పేం అనిపించలేదు. ఎందుకంటే ఇప్పుడు మారుతినగర్ సుబ్రహ్మణ్యం ప్రీ రిలీజ్ ఈవెంట్ కి ఎందుకు వచ్చారు, ఆ మూవీని సుకుమార్ వైఫ్ ప్రొడ్యూస్ చేయడం వల్ల వచ్చి సపోర్ట్ చేస్తున్నారు అల్లు అర్జున్ గారు. ఇప్పుడు సుకుమార్ గారు ఫ్రెండ్ కాబట్టి వచ్చి మాట్లాడుతున్నారు. అదే వేరే వాళ్ళు ఎవరైనా ఈ మూవీని ప్రొడ్యూస్ చేస్తుంటే వచ్చి మాట్లాడతారు అల్లు అర్జున్ గారు? కాదు కదా. ఇప్పుడు ఎన్టీఆర్ గారే ఉన్నారు, రాజమౌళి గారు ఏదో ఒక కొత్త మూవీలో ప్రీ రిలీజ్ ఈవెంట్ పిలిస్తే ఖచ్చితంగా వెళ్తారు. ఎందుకు? వాళ్ళ ఫ్రెండ్స్ కాబట్టి. లేకుంటే త్రివిక్రమ్ గారు ఉన్నారు, పవన్ కళ్యాణ్ గారిని ఇట్లా ఇన్వైట్ చేస్తే ఖచ్చితంగా వెళ్తారు, ఫ్రెండ్స్ కాబట్టి. అందుకనే అల్లు అర్జున్ గారు వైసీపీ క్యాండిడేట్ అయిన శిల్పా రవిచంద్రన్ గారిని వెళ్ళి సపోర్ట్ చేశారేమో, ఫ్రెండ్ కాబట్టి. అంటే ఫ్రెండ్ కాదు పక్కన పెడితే అలా ఆయన ఇష్టం అనమాట, ఆయనకి ఆ ఫ్రీడమ్ ఉంది. ఇప్పుడు నేను వచ్చి మాట్లాడుతున్నా, ఇది నా ఇష్టం. ఇప్పుడు మీరున్నారు, మీరు ఎక్కడికైనా వెళ్ళాలనుకుంటున్నారు, అది మీ ఇష్టం. ఏదో ఎవరిష్టం వాళ్ళదండి, వాళ్ళు వెళ్ళి సపోర్ట్ చేయొచ్చు, వాళ్ళు వెళ్ళి ఏమైనా చేసుకోవచ్చు. దాన్ని మనం తప్పుగా ఖండించే రైట్స్ అయితే మనకైతే లేవు. ఇప్పుడు మహేష్ బాబు గారే ఉన్నారు, వైసీపీని సపోర్ట్ చేస్తారు, మనం ఏమైనా అన్నాం, ఏం అనలేదు కదా. అల్లు అర్జున్ గారికి ఎందుకు అంటున్నాం, శిల్పా రవిచంద్రన్ గారు ఆపోజిట్ సైడ్ పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు కాబట్టి, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి నచ్చలేదు కాబట్టి ఇలా మాట్లాడుతున్నారు, అది వాళ్ళ ఇష్టం. అంతేగాని ఇప్పుడు అల్లు అర్జున్ గారు వెళ్ళి సపోర్ట్ చేశారు, ఆయన తప్పు అనుకుని మనమైతే మాట్లాడలేమండి. కాకుంటే ఇప్పుడు అల్లు అర్జున్ గారి పుష్ప 2 మూవీ థియేటర్కి వచ్చింది అనుకో, ప్రతి ఒక్కరు వెళ్ళి ఎంజాయ్ చేస్తారు, ప్రతి ఒక్కరు వెళ్ళి మూవీని అయితే చూస్తారు. కాకుంటే అది ఆయన ఇష్టం, ఆయన ఏమైనా చేయొచ్చు, దాన్ని మనం తప్పుగా అనే రైట్స్ అయితే మనకైతే లేవండి. ఎందుకో ఈ స్పీచ్ ను పట్టుకుని చాలా మంది చాలా విధాలుగా కాంట్రవర్సీలు చేస్తూ ఉన్నారు. దీని మీద డిబేట్స్ కూడా నడుస్తున్నాయి న్యూస్ ఛానల్లో చూసుకుంటే. అలానే దీన్ని చాలా మంది ట్రోల్ చేస్తూ ఉన్నారు. దీంట్లో నాకు తప్పేం అనిపించలేదు, నాకైతే రైట్స్ అనిపించాయి. ఇంకో వాటి కూడా యూజ్ చేస్తారు, అదేంటంటే అల్లు అర్జున్ గారు చాలా మంది హీరోని చూసి ఫ్యాన్స్ అవుతున్నారు, నేను మాత్రం ఫ్యాన్స్ చూసి హీరో అయ్యారని చెప్పారు. దాంట్లో నాకైతే తప్పు అనిపించింది. అది ఎందుకు తప్పు అనిపించిందో నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం.